హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇంటి సందడులు విత్ గాయత్రి. లాస్ట్ నా చికెన్ రెసిపీ వీడియోలో అయితే నేను మిగతా వీడియోస్ పెడతానని చెప్పాను కదండి. ఇది అన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి కలర్ రైస్ కుక్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి ఆయిల్ ఇంకా గీ అయితే వేసేసాము. ఇది బాగా హీట్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే హీట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనము స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఆర్ రైస్లోకి ఏవేవి కావాలో తీసేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ అన్నీ మేము ఒకే బాక్స్లో వేసేసుకుంటాము. చెక్క, లవంగ, బిర్యానీ ఆకులు ఇవన్నీ. ప్రతిసారి అన్నీ ఉండవు కదా, సో ఉండే వాటిలోనే కొద్దిగా స్పైసెస్ అయితే యాడ్ చేసేసాము. సో ఆనియన్స్ అయితే వేసేద్దాము, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దాము. బిర్యానీ లీవ్స్, ఇంకా చెక్క, లవంగ, ఇవి యాలకులు ఇవైతే వేసేద్దాము. సో స్పైసెస్ యాడ్ చేశాక కొద్దిగా బాగా కుక్ చేద్దాం. లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాం. సో కొద్దిసేపు అలా అలా దాన్ని తిరగనిచ్చేస్తూ సో ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం. ఫ్రెష్గా చేసేసుకున్నాము. సో బాగా ఆనియన్స్ బ్రౌన్ వచ్చాక వేయాలి. సో ఇది కూడా కాసేపు కుక్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనము కరివేపాకును యాడ్ చేసేసుకున్నాము. సో కొద్దిగా కరివేపాకు, సో పుదీనా యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న టమోటాలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. దీనికి కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. పక్కన చిన్ని నాయిస్ వస్తూ ఉంటే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో బాగా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసుకున్నాము. హోమ్ మేడ్ అండి ధనియాల పొడి. అండ్ కారం పొడి కూడా మనము క్వాంటిటీని బట్టి వేసుకున్నాము. ఐడియా ఉంటుంది కదా, సో అలా కాస్త వేగుతూ ఉంది. సో ముందే మేమైతే రైస్ నానబెట్టేసాము. సో ఆ వాటర్ వేసేసుకుంటున్నాము. మేమైతే బాస్మతి రైస్ వాడాము. సో మీకు ఏ రైస్ అయితే నచ్చితే, ఏదైతే అవైలబుల్గా ఉందో అదైతే వేసేసుకోండి. చాలా వరకు రైస్ నానబెట్టిన వాటర్ వేయరు. సో పక్కన ఇంకో వేరే వాటర్ వేస్తారు, అదే ఫ్రెష్గా. సో నానబెట్టిన వాటర్ వేస్తే బాగుంటుంది. సో కాస్త సాల్ట్ సరిపోయిందా లేదా కాసేపు టేస్ట్ చూసేసి ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. కాసేపు పక్కన పెట్టేద్దాం.
సో కాసేపు మూత క్లోజ్ చేసుకుందాం. చూసారా బాగా ఇంకా వాటర్ ఉన్నాయి, స్మెల్ అయితే అదిరిపోతుందండి. సో కాస్త ఇంకా అవుతుందనగా లెమన్ అయితే యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లెమన్ చాలా మంచిది. డేలో ప్రతిరోజు లెమన్ మన బాడీకి తీసుకుంటే చాలా మంచిది ఎలాగైనా. అండ్ వాటర్లో, రైస్లో మీకు ఎలా కుదిరితే అలా. సో కొద్దిసేపు అలా దాన్ని మిక్స్ చేసేసుకుందాం స్లోగా. మళ్ళీ గీ యాడ్ చేసుకుందాం. పైన కాస్త అయ్యే ముందు, మనం రైస్ కుక్ అవుతుంది అయిపోతుంది అనే ముందు గీని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కాసేపు మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాం ఒక 2 minutes. So finally rice ready. So please like, share and subscribe. Do follow my channel.